కమ్యూనిస్టుల పాలనలోని కేరళలో మనం గోమాత పవిత్రమైంది అంటే చాలు వివాదం మొదలైపోతుంది. హిందూ మెజార్టీ దేశంలో గోమాత గురించి భక్తిగా, గౌరవంగా, గొప్పగా మాట్లాడుకోలేని పరిస్థితి. దీనికి ఎవరు కారణం? మన మతం కాని వారు కాదు. మన మతంలోనే ఉంటూ మనల్ని ట్రోల్ చేస్తూ బెదిరించేటోళ్ళు, వీలైతే అడ్డంగా నరికి చంపేవాళ్ళు. కేరళలో గోమాత రక్షణకు దిగితే ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులకి మిగిలేది గొడ్డలి పోట్లే. ఒకవైపు క్రైస్తవ కాంగ్రెస్, మరోవైపు జిహాదీ కమ్యూనిస్టులు. కేరళలో గోమాతలకే కాదు, హిందుత్వవాదులకు కూడా అస్సలు రక్షణ ఉండదు. రక్తం మరిగిన కంకి కొడవళ్ళ వేటుకి నేల కూలిన స్వయం సేవకులు ఎందరో. అందుకే ఈ దేశంలో ఇప్పుడు గోమాత పవిత్రమైంది అనటం కూడా కాంట్రవర్సీని అంటాడు సాయి దీపక్. ఇక మన క్షేత్రాలు, వాటిని రక్షించుకోవడానికి కావాల్సిన క్షాత్రం గురించి కూడా దీపక్ భయ్య లోతుగా వివరిస్తారు. కొన్ని వందల వేళ్లేళ్లుగా క్షేత్రంలోని దైవం, ఆ దైవ సేవలో తరించే రాజవంశం, వారికి మార్గదర్శులుగా నిలిచే గురు పరంపర, ఇవన్నీ సవివరంగా చెబుతాడు. తిరువనంతపురంలోని అనంత పద్మనాభస్వామి టెంపుల్ మొదలు ఒడిస్సాలోని జగన్నాథుడి మహాలయం వరకు ఎన్నో గుళ్ళు, గోపురాలు ఇంకా రాజవంశీకుల చేతుల్లోనే ఉన్నాయి. కానీ ఇప్పటికీ బ్రిటిష్ వారు మొదలుపెట్టిన అడ్డగోలు చట్టాన్ని నెపంగా పెట్టుకొని మన సెక్యులర్ ప్రభుత్వాలు కూడా దేవాలయ భూముల్ని మింగేస్తున్నాయి. చర్చీలు, మసీదులు, గురుద్వారాలు అన్నీ ఆయా మతాల వారి చేతుల్లో. హిందువుల గుళ్ళు, ఆలయ మాన్యాలు మాత్రం 5 ఏళ్లకు ఓసారి మారిపోయే ఓట్లు అడుక్కునే ప్రభుత్వాల చేతుల్లో. ఇదెక్కడి న్యాయం? మన క్షేత్రాల్ని, ఆలయ భూముల్ని ప్రభుత్వాలు దేవాదాయ ధర్మాదాయ శాఖ పేరుతో కబ్జా చేస్తున్నాయి. అయినా మనం ఏం చేయలేకపోతున్నాం. ఎందుకని?